ఎవ్వరు అంటారు నిన్ను భయపడాల్సిన పని లేదు. అందరం మనుషులే చూడు. అలా కాదు, ఈ చెయ్యి పట్టుకోరా, నీ చెయ్యి సైన్ పెట్టినా సైన్ పెట్టు. నెటక్ పేరు ఏమవుతుంది? बोलो क्या होता है? दर्द में, गला में, छाती में, ओनली पेट में होता है, गड़बड़ होता है। पैर हाथ शेक हो रहा है, अच्छा है। पुट्टा कंगार పుట్టలో పాలు పోయి అది నీది కాదు నాది కాదు, ఎక్కువ నాది శరీరం నాది మీద ఉండాలి. పుట్టలో పాలు పోయచ్చు ఎప్పటికీ అందుకుంటుంది. లోపల అమ్మాయిలు బొమ్మ కావాలంటే అమ్మాయి బిర్యానీ వాస్తు ప్రకారం నరసింహ కాక ఓ కాక ఏముందమ్మా ముందర తర్వాత వారానికి ఒకసారి పుట్టకెళ్ళి పాలు పోసి పిల్లలు మాట్లాడు బడికి కూడా పోయాడు, ఇంగ్లీష్ బడికి పోయిండు, అన్ని ఫీజు కూడా కట్టిన లేడు. మాట్లాడాడు అన్నీ వచ్చినాయి సార్. పెద్దోనికి కన్నా రాపోయేది, ఇద్దరు కొట్టులే, నాకు ఒక కొట్టు ఆ పెద్దోనికి రాపోయే ఇంకా మాట్లాడు మంచిగా మాట్లాడాడు. ఏడాదికి వెళ్ళి 2 నెలలు పట్టినని మాట్లాడు. ఇప్పుడు ఆగిపోయింది. 3 ఏళ్ళు చెప్పి చోటకి వెళ్ళి రండి, నా కాడికి రండి, ఊరికే చేస్తాను. నేను చెప్తాను మాట్లాడతాడు. ఆ పుట్లో పాలు గాలి గాలి చేస్తాడు. ఇంట్లో ఆవు పంచుకొని తెచ్చి సల్లి గాలి గాలి గుండి అంత తీసుకొని అందరు స్నానాలు చేసుకొని గుడికి వెళ్ళి రండి, తర్వాత పుట్టుకెళ్ళి పాలు పోయండి. వీళ్ళమ్మ బాగుందంటే పర్వాలేదు, పిక్కల శాస్త్రం చేస్తుందంటే ప్రాబ్లం ఉంటే తీసుకురండి. ఊరికే చేస్తున్నారుగా, దర్గాలో కూడా వేసావుగా అర్థరాలు అవన్నీ పని చేయవు. తీసుకురా, గంటలు మాట్లాడిస్తాము. మనం చేసిన తప్పులకు కూడా పిల్లలు బాధ్యులు అవుతారు. ఏ రోజు వెళ్ళా, ఇప్పుడు నీకు బాధ ఉంది కాబట్టి బాధపడతావా? ఎప్పుడైనా గుడికి పోయి దండం పెట్టావా? పుట్టలో పాలు పోసావా? ఏం చేసావు? నువ్వు ఏం చేయలేదు. మరి పేరేంది? అలివేలు అంటే ఎవరే? తిరుపతి వెంకటేశ్వర స్వామి పిల్లం కూడా అలివేలేగా. మరి ఇప్పుడు నటన తెంగుతున్నావే.
చేసుకో మనిషిగా పుట్లా నువ్వు గుడికెళ్ళి పూజలు చేసుకుంటావు తెలీదా తింటా పండుతావా తెలిసేది ఏంది ఎవరికి తెలిసేడా పోవాలి దండం పెట్టుకో ఆయన కొబ్బరికాయ కొట్టుకొని రావాలి కానీ సరిపో షేక్లా మామూలుగా సాయిబు పూజ చేసినంతగా హిందువులు చేస్తా నీకు పూజకు సాయిబులు అన్నారు కదరా అన్నారా లేదా దూద్ అంటే ఏంటి పాలు ఏక్ అంటే ఒకటి పాలు ఒకటే అంటే సాయిబులు అని లేదు ఇక్కడ హిందువులని లేదు బ్రాహ్మణులు శుద్ధులు లేదు మనిషి జాతి కాకపోతే పెట్టరు కదా సరే చూడు సరిగ్గా లేదు తప్పు ఫోకస్ టీవీ అమ్మాయిని చూద్దాం చూడమ్మా ఆయన నేనేమంటున్నా మీ ఆయన ఉన్నారు అందరూ ఉన్నారు అమ్మాయిగా దేవుడు వస్తుందా నీకు తెలీదు ఉన్నాడు తెలీదు నీకు కూడా అమ్మాయికి దేవుడు అట్లా మధ్యలో కూడా నన్ను ఫోకస్ వారి పట్టుకురా నీ దగ్గర అయిపోతే అవుతుందా ఇప్పుడు అవుతుందా అడుపులో ఏమన్నా దడదడగా ఉంది గుండెల్లో సరే చూడు వేరే దేకు నవ్వే చూడాలి